ఏదైనా ఎంతకు పట్టుబడకపోతే, కాస్త క్లిష్టంగా ఉంటే, కష్టంగా అనిపిస్తే, అదేమైనా బ్రహ్మ విద్య తెలియకపోవటానికి అని అనుకోవటం వ్యవహారంలో వింటూ ఉంటాం. అంటే బ్రహ్మ విద్య అనేది అంత తొందరగా ఎవరికి పడితే వారికి వంట పట్టేది, పట్టుబడేది కాదని తెలుస్తుంది. ఇంతకు బ్రహ్మ విద్య అంటే ఏంటి? జగత్ కారణాన్ని బ్రహ్మ అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. బ్రహ్మశబ్దానికి సత్ అని, పరమాత్మ అని, పరంజ్యోతి అని, పరతత్వమని ఇట్లా అనేక పర్యాయ పదాలను ప్రయోగించిన ఈ ఉపనిషత్తులు. అంతేకాదు అక్షర, శివ, శంభు, విష్ణు, నారాయణాది శబ్దాలు బ్రహ్మవాచకాలుగా కనవస్తాయి. ఒక ఉపనిషత్తు అక్షరం అంటుంది, మరొకటి పరంజ్యోతి అంటుంది, ఇంకొకటి సత్ అంటుంది, అదే మరోచోట పరమాత్మ అంటుంది, వేరొకటి మరొకటి అంటుంది. ఇంతకు ఈ ఉపనిషత్తులు ఆయా పదార్థం ప్రతిపాదించే జగత్ కారణమైన బ్రహ్మం అంటే ఏంటి, దాని స్వరూప స్వభావాలు ఎట్లాంటివి అనే శంక బుద్ధిమంతులకు కలగటం చాలా సహజం. ఒక్కో పదం యొక్క నిరుక్తి ఏమిటి, అది ఎలా జగత్కారణమవుతోంది, ఇన్ని పదాలు కలిసి బ్రహ్మను బోధిస్తున్నాయా లేక దేనికదే బ్రహ్మవాచకమా? వీటిలో సాధారణ వాచక శబ్దాలు, విశేషవాచక శబ్దాలు అనే భేదం ఉందా? ఉంటే సాధారణ వాచకాలు ఏంటి, ఎలాగా? విశేషవాచక శబ్దం అనేది అది ఎలాగా? ఉపనిషత్తుల ప్రతిపాదనలో వైవిధ్యం కనవస్తుంది కదా. కొన్ని చోట వైరుధ్యము భాషిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇన్నిన్ని తోవలతో పోతే అసలు దారి ఏదో ఎలా తెలుస్తుంది? అసలు దారి ఇది అని ఒకదాన్ని గ్రహిస్తే కడమటి వాటిని వదిలితే అది పాక్షిక ధోరణి కదా. చెప్పే తీరులో, మాటలో, మర్యాదలో తేడా తప్ప అన్నీ ఒకటేనా? అలాగే అయితే దీనికి సామరస్యం, సామంజస్యం ఎట్లా? ఎందరో బుద్ధిమంతులను ఈ ప్రశ్నలు చిరకాలం వేధించి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకోవటానికి వారెంతో తప్పించారు. దేశాలు తిరిగారు, అరణ్యాలు సంచరించారు, ఋషులను ఉపాసించారు, వినమ్రంగా సందేహాలు వెలుపుచ్చారు. అప్పటికే వేదాలను వింగడించి, పురాణాలను కూర్చి, భారత సంహితా రచనం కావించి, వేదవ్యాసుడిగా ప్రఖ్యాతుడైన వాదరాయణులు అందరినీ కూడగట్టుకుని ఒకచోట చేర్చి ఉపనిషద్వాక్యాలు రాసిపోసి వాటి వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని విశ్లేషించి యోగ్యులైన, సమర్థులైన ఆచార్యుల అభిప్రాయాలు సేకరించి వారి సమక్షంలోనే వాటిలోని మంచి చెడ్డలను, సాధక బాధకాలను వివరించి అసంగతాలను ఎత్తిచూపి ముందు వెనకల ముడులు వేసి అక్కడ లేని చోటుల పడిపోయిన చిక్కుముడులను చక్కగా ఓపికగా విప్పి పరిష్కారాలు ప్రకటిస్తూ వివిధోపనిషత్ సమన్వయం కావిస్తూ బ్రహ్మసూత్రాలు రచించారు. బ్రహ్మసూత్రాలు ఒక రకమైన ఉపనిషత్ వ్యాఖ్యాన రూపాలు. ఇందులో వారు ఉపనిషత్ ఏం చెబుతోందో చెప్పారు, దానిపై సందేహాలు ఎలా కలుగుతున్నాయో చెప్పారు, వాటికి వారి వారి సమాధానాలు చెప్పారు. వాటిలో అనౌచిత్యం కానీ, అస్వారస్యం కానీ, అశాస్త్రీయత కానీ, అసంబద్ధత కానీ, పూర్వాపర వైరుధ్యం కానీ ఉంటే ఇదిగో ఇది సరికాదు అని ఎత్తి చూపారు. అంతతో ఆగక సువిశదమైన లోతైన చూపుతో ఉపనిషద్ అంతరంగాల మూలాలు వెతికి ఎట్లా సమన్వయిస్తే ఆ దోషాలు తొలగి శృతి సీమంతిని మొగాన వెన్నెల విదుస్తుందో విడమర్చి చెప్పారు. వారు చెప్పిన ఈ మాటలే బ్రహ్మసూత్రాలు. ఈ సూత్ర ప్రసంగాలలోనే బ్రహ్మజ్ఞానానికి, బ్రహ్మోపాసనకి, బ్రహ్మానుభవానికి సాధనాలుగా ఆయా ఉపనిషత్తులు ప్రతిపాదించిన అనేక విద్యలలో ప్రధానమైన వారిని గ్రహించి వ్యాఖ్యానించారు. అట్లా వారు అనుగ్రహించిన బ్రహ్మ విద్యలు 32. వీటిలో ఏ ఒక్కటో స్వతంత్రం కాదు, సమగ్రం కాదు. కొన్ని బ్రహ్మస్వరూప నిరూపకాలు, కొన్ని ఉపాసనాత్మకాలు. సద్విద్య పరమాత్మ సర్వకారణుడు అని చెబుతుంది. ఆనంద విద్య పరమాత్మ ఆనందమయుడని చెబుతుంది. భూమ విద్య ఆయన అనంతైశ్వర్య సంపన్నుడని చెబుతుంది. ఆయనకు గల సర్వకారణత్వం, ఆనందమయత్వం, అతులిత ఐశ్వర్య సంపన్నత ఇట్లా అన్నీ తెలిస్తేనే కదా పరిపూర్ణ జ్ఞానం కలిగేది, ఆయన అనుభవానికి నోచుకునేదిని. అంచేత బ్రహ్మసూత్రకారుడు ఆమోదించి ఆచార్యులు వ్యాఖ్యానించిన ఉపనిషత్ ప్రతిపాదిత బ్రహ్మ విద్యలను గురించి ఇక ముందు యథావకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.